ఈ బైక్ని నెగిటివ్ సైడే చూడొద్దండి, పాజిటివ్ సైడ్ కూడా ఈ యొక్క అడ్వాంటేజ్ ఉంది. ఒకసారి ఈ డీల్ బ్రేకర్తో నేను నైట్ రైడ్ అయితే అసలు చేయదలుచుకోలేదు. నాకైతే హైవేలో అయితే నియర్లీ 40+ మైలేజ్ అనేది గ్యారంటీ వస్తుంది. సో అప్పుడు నాకు ట్రాక్షన్ కంట్రోల్ యొక్క వాల్యూ అనేది తెలిసింది. నేను 85 క్రూజ్ చేస్తున్నాన్ని 30 కిలోమీటర్స్కి వచ్చేసిన సడన్గా అట్ ఏ టైం విత్ ఇన్ నో టైంలో. హై గైస్, ఇది హోండా CB350 హైనస్. దీని అందరూ పర్ఫెక్ట్ సిటీ బైక్ అంటారు, నాకు మాత్రం ఇది పర్ఫెక్ట్ హైవే క్రూజింగ్ బైక్. పర్ఫెక్ట్ ఉన్నా కూడా మల్టిపుల్ డీల్ బ్రేకర్ ఇష్యూస్ ఉన్నాయి. సో వాటి గురించి వీడియోలో చెప్తాను. అట్ ద సేమ్ టైం ఈ బైక్ని నేను ఇప్పటివరకు నియర్లీ 7000+ కిలోమీటర్ రైడ్ చేశా. దాంతో 70% హైవేలో రైడ్ చేసా, 30% బెంగళూరు సిటీలో రైడ్ చేసినాను. సో నేను లాస్ట్ వీక్ కూడా బెంగళూరుకి ఇంకా తిరుపతి వెళ్ళాను. మళ్ళీ రిటర్న్ అనేది బెంగళూరుకి వచ్చాను. సో నా హోల్ జర్నీ అనేది నియర్లీ 550 కిలోమీటర్స్ ప్లస్ అనేది నేను చేశాను. ఈ హోల్ జర్నీ అనేది నేను నైట్ రైడ్ చేశాను అట్ ద సేమ్ టైం రైనీ సీజన్లో. సో అంటే రైన్ పడుతుంది. సో ఈ వీడియోలో నా జర్నీ ఎలా సాగింది, నా బైక్ ఎలా పర్ఫామ్ చేసింది, అట్ ద సేమ్ టైం మైలేజ్ ఎంత ఇచ్చింది, బైక్ యొక్క కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఈ బైక్లో ఉన్న ఫ్యూచర్స్ నాకు ఏమైనా యూజ్ అయ్యేదా లేదా, అట్ ద సేమ్ టైం మీరు కూడా ఈ బైక్ని హైవే కోసం పర్చేజ్ చేయాలని థింక్ చేస్తుంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. నాకు కొన్ని ఇష్యూస్ దీంతో ఉన్నాయి, అవి కూడా మెన్షన్ చేస్తూ మాట్లాడతాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు బాగా నచ్చింది ఈ బైక్లో ఏమంటే క్రూజింగ్ స్పీడు. అందరూ ఈ బైక్లో పవర్ని చూసి 21 bhp పవర్ అండ్ 30 Nm ఆఫ్ టార్క్ చూసి ఈ బైక్ హైవేలో అంత పర్ఫామ్ చేయలేదేమో అనుకుంటారు. కానీ హోండా ట్యూనింగ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఈ బైక్లో. హోండా దీన్ని ఎలా ట్యూన్ చేసిందంటే ఈ పవర్ అనేది చాలా లీనియర్గా వస్తుంది. సో లీనియర్గా రావడం వల్ల ప్రతి ఒక్క గేర్లోనూ మీకు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అయింది. అందుకే మీకు ఏ గేర్లోనూ ఈ బైక్లో వైబ్రేషన్స్ కానీ, బజ్ కానీ, ట్యాంక్ మీద కానీ, హ్యాండిల్ మీద కానీ, ఇలాంటి ఫుట్ పెక్స్ మీద కానీ, సీట్ మీద ఎక్కడ రావు. అలా డిజైన్ చేసింది, అలా ట్యూన్ చేసింది హోండా అనేది. సో నేను మోస్ట్లీ రైడ్ అంతా 80 to 90 మధ్యలో క్రూజ్ చేశాను. నాకు ఆ క్రూజింగ్ స్పీడ్ వద్ద కానీ ఎటువంటి వైబ్రేషన్ కానీ, బజ్ కానీ ఎక్కడా లేదు. సో దీన్ని ఇంకా ఎక్కువ కూడా క్రూజ్ చేయొచ్చు, కానీ దానివల్ల కొన్ని డిసడ్వాంటేజ్ ఉంటాయి. దాన్ని నేను మైలేజ్ సెక్షన్లో మాట్లాడతాను, అట్ ద సేమ్ టైం నేను నెగిటివ్స్ చెప్పేటప్పుడు కూడా చెప్తాను. సో మీరు కూడా ఈ బైక్ని హైవేలో క్రూజ్ చేయడానికి తీసుకుంటే మీకు స్వీట్ స్పాట్ అనేది 80 to 90 ఉంటుంది. ఎటువంటి వైబ్రేషన్ కానీ, బజ్ కానీ, కొంచెం బజ్ కూడా ఉండదు. మీరు దీని కానీ 5th గేర్లో మీరు రైడ్ చేసినంటే, 5th గేర్ అయితే క్రూజింగ్ మోడ్ అనేది అది, దాంతో ఎటువంటి పవర్ ఉండదు, కానీ మీకు మంచి మైలేజ్ ఇచ్చేదానికి ఆ గేర్ యూజ్ అవుతుంది అంతే. సో నేను 80 to 90 అనేది 5th గేర్లో పెట్టేసి క్రూజ్ చేశాను. ఈ ప్రాపర్గా ఎటువంటి బజ్ కానీ, వైబ్రేషన్ కానీ ఎక్కడ వేయలేదు. సో మీరు కూడా ఈ బైక్ని హైవే కోసం తీసుకోవాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ బైకు. హైవే క్రూజ్ చేయడానికి దీనిలో ఉన్న పవర్కి ఎటువంటి సంబంధం లేదు. హోండా అనేది అంత బాగా ట్యూన్ చేసింది దీన్ని. సో నెక్స్ట్ పాజిటివ్ అంటే దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ ప్లస్ మైలేజ్. దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ నియర్లీ 15 లీటర్స్ ఉంది. నేను బెంగళూరు ఇంకా తిరుపతికి స్టార్ట్ అయ్యేటప్పుడు నేను పవర్ పెట్రోల్ ఫిల్ చేసిన. BPCLలో పవర్ పెట్రోల్ అనేది 120 రూపీస్ ఉంది. ఫుల్ ట్యాంక్ అనేది నాకు నియర్లీ 1600 రూపీస్ పడింది, 1650 రూపీస్ అట్లా. నేను చెప్పినట్టుగా నేను రైడ్ అంతా 80 to 90 మధ్యలోనే క్రూజ్ చేశాను హోల్ జర్నీ. నేను సింగిల్గా వెళ్ళాను, నాకు లగేజ్ కూడా ఏం లేదు. హోల్ జర్నీ నేను 80 to 90 క్రూజ్ చేస్తే నాకు ఆల్మోస్ట్ 38 per లీటర్ వచ్చింది. నేను ఫుల్ ట్యాంక్ చేశానని చెప్పాను కదా, నేను తిరుపతికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ బెంగళూరుకి వచ్చినప్పుడు మాత్రమే నేను దాన్ని మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేశాను. సో అప్పుడు నేను ట్యాంక్ టు ట్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తే నాకు 38 kilometers per లీటర్ వచ్చింది. సో నాకు వచ్చిన మైలేజే మీకు వస్తుందనే రూల్ లేదు, కానీ ఒక టిప్ మాత్రం ఫాలో కావండి. ఆ టిప్ వల్ల మీకు బైక్ అనేది బెస్ట్ మైలేజ్ ఇస్తుంది. సో అదేమంటే దానిలో ఉండే ఎకో ఇండికేటర్ మీకు క్లస్టర్లో కనిపిస్తుంది అనుకుంటాను. ఎకో ఇండికేటర్ మీరు ఏ గేర్లో ఏ స్పీడ్లో పోయినా కూడా మీకు ఎకో ఇండికేటర్ వచ్చేట్లుగా చూసుకోండి. అప్పుడు బైక్ అనేది మీకు బెస్ట్ మైలేజ్ వస్తుంది అని అర్థము. సో బెస్ట్ మైలేజ్ కోసము టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాము అంటే వాటిని కమెంట్ చేయండి, నేను వాటన్నిటిని కలిపి ఒక లాంగ్ వీడియో చేస్తాను. నాకైతే హైవేలో అయితే నియర్లీ 40+ మైలేజ్ అనేది గ్యారంటీ వస్తుంది. నేను ఇలాంటి టిప్స్ అన్నీ ఫాలో అయ్యాను. మీకు కూడా కావాలంటే కమెంట్ చేయండి. 5 to 6 పాయింట్స్ ఉన్నాయి, వాటన్నిటిని కవర్ చేసి ఒక వీడియో చేస్తాను. సో కమింగ్ టు ద పాయింట్, సో మీరు కూడా ఈ బైక్ని క్రూజ్ చేసేటప్పుడు మీకు కాంబినేషన్ కావాలనుకో, అట్లంటే పవరు కావాలి, అట్ ద సేమ్ టైం మీకు మైలేజ్ కూడా కావాలంటే ఈ బైక్ అనేది బెస్ట్.
మీరు 80 to 90 నేను క్రూజ్ చేస్తాను తమ్ముడు, నాకు పవర్ కావాలి, అట్ ద సేమ్ టైం మైలేజ్ కావాలంటే ఈ బైక్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో ఏమంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను సింగిల్గా రైడ్ చేసిన నేను ఎటువంటి లగేజ్ క్యారీ చేయలేదు. మీరు కానీ పీలియన్తో రైడ్ చేసినా లేకంటే మీరు ఏమన్నా లగేజ్ కూడా క్యారీ చేస్తే మీకు 2 to 3 kilometers ఆఫ్ మైలేజ్ అనేది వేరియేషన్ వస్తుంది అంతే. దాని కన్నా ఎక్కువ తగ్గదు. అంత బాగుంది ఈ బైక్, స్మూత్గా. సో ఇంజన్ అనేది ఎటువంటి స్ట్రెస్ ఫీల్ కాదు. మీరు 80 to 90 క్రూజ్ చేశాను అనుకోండి, అప్పుడు ఇంజన్లో ఎటువంటి స్ట్రెస్ ఉండదు కాబట్టి అది బెటర్ మైలేజ్ ఇస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ సో బెస్ట్ పాయింట్ ఏమంటే దీని యొక్క స్టెబిలిటీ అండ్ కంఫర్ట్ లెవెల్స్. సో ఫస్ట్ ఈ బైక్ యొక్క వెయిట్ అనేది 181 kgs ఉంది. సో పెట్రోల్తో ఫిల్ చేస్తే 186, 187 వరకు పోతుంది. సో ఫస్ట్లో దీన్ని పెద్ద నెగిటివ్గా చూసినా నేను, ఏంది బైక్ ఇంత వెయిట్ ఉంది అని. కానీ ఈ నెగిటివ్నే నాకు ఈ రైడ్లో మొత్తం పాజిటివ్గా టర్న్ అయింది. సో ఇప్పుడు నేను రైడ్ చేసిన జూలైలో. సో జూలై అనేది ప్రాపర్ మాన్సూన్ సీజన్, అట్ ద సేమ్ టైం నేను నైట్ రైడ్ చేసిన కాబట్టి చాలా అంటే చాలా క్రాస్ విండ్స్ వచ్చాయి. ఆ క్రాస్ విండ్స్ నా బైక్ని ఎఫెక్ట్ చేస్తామనుకున్నా, కానీ ఈ బైక్ యొక్క వెయిట్ కానీ ఈ బైక్ యొక్క సస్పెన్షన్ కానీ బాగుండడం వల్ల ఎటువంటి క్రాస్ విండ్స్ కానీ నన్ను డిస్టర్బ్ చేయలేదు. నా బైక్ యొక్క స్టెబిలిటీ కూడా నేను కోల్పోలేదు. అంత నీట్గా ఉంది బైక్, అంత స్టేబుల్గా, అంత స్టిఫ్గా గ్రౌండ్కి అతుక్కొని మరీ పోయింది బైక్. సో వెయిట్ వల్ల ఉన్న డిసడ్వాంటేజ్ కన్నా నాకు ఈ రైడ్లో అడ్వాంటేజే ఎక్కువ కలిగింది. ఈ బైక్ని నెగిటివ్ సైడే చూడొద్దండి, పాజిటివ్ సైడ్ కూడా ఈ యొక్క అడ్వాంటేజ్ ఉంది. సో నెక్స్ట్ దీంతో కంఫర్ట్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఈ బైక్ యొక్క హ్యాండిల్ బార్ చాలా వైడ్గా ఉంది. ఈ హ్యాండిల్ బార్ కూడా రైడర్కి టిల్ట్ అయింది. మీ బాడీ అనేది బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా రిలాక్స్గా రైడ్ చేయొచ్చు కంఫర్టబుల్గా. కాబట్టి మీరు రిలాక్స్గా రైడ్ చేస్తారు కాబట్టి మీ షోల్డర్ పెయిన్ కూడా అంతగా రాదు. షోల్డర్స్ కూడా చాలా స్ట్రైట్గా ఉంటుంది. సో బాడీ అంతా మీ రిస్ట్ మీద పడదు కాబట్టి మీకు రిస్ట్ పెయిన్ కూడా అస్సలు రాదు. సో నేను ఈ బైక్లో అట్లీస్ట్ 100 kilometers ఒకసారి నేను బ్రేక్ తీసుకున్నా, 5 minutes బ్రేక్ మాత్రమే. అంత స్మూత్గా ఉంది. కానీ మీరు కూడా 100 kilometers ఒకసారి మీరు బ్రేక్ తీసుకోవాలనే రూల్ లేదు. నా బాడీ వేరే, మీ బాడీ వేరే. నా బాడీ జస్ట్ 100 kilometers ఒకసారి బ్రేక్ తీసుకోవాలని నేను ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా చూసుకున్నాను. మీ యొక్క బాడీ ఇంకా 150 kilometers అడ్జస్ట్ చేయొచ్చు. సో అది బాడీ బట్టి కూడా డిపెండ్ అవుతుంది, అది నేను చెప్పబోతున్నాను. కానీ బైక్ యొక్క స్టెబిలిటీ కానీ కంఫర్ట్ లెవెల్స్ కానీ చాలా బాగున్నాయి. ఎక్కడా కానీ మీకు స్ట్రెయిన్ అయ్యాను అన్న ఫీల్ కూడా తీసుకొని రాదు. సో నెక్స్ట్ పాజిటివ్ ఏమంటే ఈ బైక్లో నేను అబ్జర్వ్ చేసింది ఈ యొక్క రైడ్లో దీని యొక్క ఫీచర్స్. ఫస్ట్ నేను అనుకున్న ఈ 350cc కేటగిరీ తక్కువ పవర్ కూడా ఉంది, 21 bhp పవర్ మాత్రమే ఉంది. ఈ బైక్ అది కూడా క్లాసిక్ బైక్, దీనికి ఇన్ని ఫీచర్స్ అవసరమా అని. అట్లీస్ట్ ట్రాక్షన్ కంట్రోల్ అవసరమా అనుకున్నా, కానీ నా రైడ్ సేఫ్గా సాగిందంటే అది ట్రాక్షన్ కంట్రోల్ వల్లే. సో వీటి ఫ్యూచర్స్ అనేది నాకు ఎలా యూజ్ అయ్యాయని నేను ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మీతో షేర్ చేస్తాను కాబట్టి మీకు ప్రాపర్గా దాని గురించి అర్థమవుతుంది. ఫస్ట్ నేను ట్రాక్షన్ కంట్రోల్ గురించి చెప్తాను. సో నాకు ట్రాక్షన్ కంట్రోల్ ఎలా యూజ్ అయిందంటే, నేను ఒక ఓవర్టేక్ చేసే సిచ్యువేషన్లో ఉన్నాను లారీని. సో అప్పుడు రోడ్ అంతా తేమగా ఉంది, నేను ఆపోజిట్లో బస్సు కూడా వస్తుంది కాబట్టి ఈ బైక్లో పవర్ అంతగా ఉండదు. కాబట్టి నేను 5th gearలో రైడ్ చేస్తున్నా. ఓవర్టేక్ చేసేంత వరకు నేను గేర్ని డౌన్ చేసి నేను ఎక్కువ థ్రోటల్ ఇచ్చినాను. ఎక్కువ థ్రోటల్ ఇస్తే నాకు వేరే బండ్లో అయితే స్కిడ్ అయిపోతుంది. కానీ ఈ బైక్ యొక్క ట్రాక్షన్ కంట్రోల్ అప్పుడు కిక్ ఇన్ అయ్యి ఎంత థ్రోటల్ కావాలో అంతే తీసుకుని ఓవర్టేక్ అనేది చేశాను. కానీ నా NS200లో కానీ KTMలో కానీ అలా చేసింటే బైక్ గ్యారంటీ స్కిడ్ అయిపోయేది. సో అప్పుడు నాకు ట్రాక్షన్ కంట్రోల్ యొక్క వాల్యూ అనేది తెలిసింది. సో నేను ABS గురించి చెప్తాను. సో ABS ఎలా నన్ను సేవ్ చేసింది అనే పాయింట్ మీద చెప్తాను. నేను నైట్ రైడ్లో చేస్తున్నా కాబట్టి నాకు దూరంగా ఉండే స్పీడ్ బ్రేకర్ అనేది అస్సలు కనిపించలేదు. దగ్గర వెళ్ళేంత వరకు నాకు స్పీడ్ బ్రేకర్ ఉందని తెలియలేదు. సో దగ్గర వెళ్ళి నేను ఫ్రంట్ బ్రేక్ అని సడన్గా అప్లై చేశాను. సో నాకు వేరే బైక్ నాన్ ABS మోడల్స్ అయితే గ్యారంటీ స్కిడ్ అయిపోయేది. కానీ నాకు ఈ బైక్ అనేది 85 ఇంకా జస్ట్ 30 kilometers అనేది చాలా ఈజీగా వచ్చేసింది, గెట్ డౌన్ అయిపోయింది. ఫ్రంట్ వీల్ కానీ బ్యాక్ వీల్ కానీ ఎక్కడా లాక్ కాలేదు. సో లాక్ అయ్యి అంటే నేను స్కిడ్ అయ్యి అక్కడే పడిపోయేవాడిని, కానీ ఎక్కడ లాక్ కాలేదు కాబట్టి నేను ఈజీగా ఆ స్పీడ్ బ్రేకర్ మీద స్లైడ్ అయ్యి వచ్చేసాను. సో అప్పుడు నాకు ABS వాల్యూ కూడా తెలిసింది. నేను 85 క్రూజ్ చేస్తున్నాన్ని 30 kilometers వచ్చేసిన సడన్గా అట్ ఏ టైం విత్ ఇన్ నో టైంలో. కానీ మీకు సిచ్యువేషన్ రాకూడదనే కోరుకుంటాను, ఎందుకంటే అది చాలా డేంజరస్గా అనిపించింది నాకైతే. ట్రాక్షన్ కంట్రోల్ కికింగ్ కాకపోతే, ABS కికింగ్ కాకపోతే నేను అక్కడే పడిపోయేవాడిని. సో నాకు నా డ్రైవ్ అనేది అంత అడ్వెంచర్గా జరిగింది, ఎందుకంటే నేను రైడ్ చేస్తున్నా, అట్ ద సేమ్ టైం ఆన్ రోడ్ రైడ్ చేస్తున్నా. సో అది కొంచెం నాకు ప్రాబ్లమాటిక్ అనిపించింది. కానీ సో వీటి వల్ల యూజ్ కూడా నాకు ఈరోజే తెలిసింది.
ఈరోజు అంటే నైట్ రైడ్లో. సో ఇవన్నీ ఒక పాజిటివ్స్, కానీ ఒక చిన్న పాజిటివ్ కూడా ఉంది. అది మేజర్ పాజిటివ్ కాకపోవచ్చు చాలామందికి, కానీ నేను చెప్పదలుచుకున్నాను. ఏమంటే మిర్రర్స్ అనేది ఇక్కడ మామూలుగా క్లాసిక్ బైక్స్లో 120 అబోవ్ రైడ్ చేస్తే చాలా వైబ్రేట్ అయిపోతాయి. కానీ ఈ బైక్లో అయితే నేను ఎప్పుడైతే ఓవర్టేక్ చేయాలనిపిస్తుందో అప్పుడు నేను 100 to 110 క్రూజ్ చేసిన. సో అప్పుడు కూడా నాకు మిర్రర్స్ అనేది ఎటువంటి వైబ్రేషన్ కాలేదు. అంతే క్లారిటీ, ఇప్పుడు ఎంత క్లారిటీగా కనిపిస్తుందో అంతే క్లారిటీగా నాకు 110, 120 కూడా కనిపించింది. సో అది చిన్న అడ్వాంటేజ్, కానీ చాలామందికి అయితే ఇది డీల్ బ్రేకర్ కావచ్చు. సో అందుకని నేను మెన్షన్ చేస్తున్నా. సో ఇవన్నీ పాజిటివ్స్. సో నాకు ఈ బైక్లో కొన్ని నెగిటివ్స్ కూడా నేను చూస్తాను ఈ రైడ్లో. సో వాటి గురించి చెప్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డీల్ బ్రేకర్ ఏమంటే దీంతో క్రూజింగ్ స్పీడ్ అంతగా లేదు. క్రూజింగ్ స్పీడ్ ఇన్ ద సెన్స్ టాప్ స్పీడ్. సో ఈ బైక్లో 21 bhp పవర్ మాత్రమే ఉండడం వల్ల దీని యొక్క బెస్ట్ సెల్లింగ్ పాయింట్ ఏమంటే మిడ్ రేంజ్ అంటే 60 to 100 ఎటువంటి వైబ్రేషన్ లేకుండా స్మూత్గా వెళ్తుంది. కానీ దీనికి లో ఎండ్ కానీ టాప్ ఎండ్ కానీ అస్సలు లేదు. మీరు కానీ 120 kilometers అబోవ్ రైడ్ చేయాలంటే అస్సలు కాదు. లాంగ్ స్ట్రెచ్ ఉంటే తప్ప ఈ బైక్ని 130 kilometers స్పీడ్ క్రూజ్ చేయలేము. కానీ ఇండియన్ రోడ్స్ అనేది 100 kilometersకే సేఫ్. కాబట్టి ఇది అయితే నాకు అంతగా డీల్ బ్రేక్ అనిపించలేదు. కానీ అమ్ముడు నేను 120 kilometers అబోవ్ రైడ్ చేస్తాను అటే స్ట్రెచ్లో, లేదంటే లాంగ్ స్ట్రెచ్ ఉండి నాకు ఓపెన్ హైవే ఉందనుకో, అప్పుడు నేను ఫన్ కోసం 120+ kilometers రైడ్ చేయాలనుకుంటాను అనుకుంటే ఈ బైక్ అనేది కొంచెం నెగిటివ్ పాయింట్ అనిపిస్తుంది. సో మీరు రీథింక్ చేయాలి ఈ బైక్ కొనే ముందు. సో ఇంక నేను చెప్పబోయే సెకండ్ డీల్ బ్రేక్ అనేది నేను పర్ఫెక్ట్ డీల్ బ్రేకర్ నాకైతే. ఇంకోసారి ఈ డీల్ బ్రేకర్తో నేను నైట్ రైడ్ అయితే అసలు చేయదలుచుకోలేదు. దీనికోసం ఏదో ఒక అప్గ్రేడ్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ డీల్ బ్రేకర్ ఏమంటే హెడ్ లైట్. నేను చెప్పాను కదా నైట్ రైడ్ చేశాను ప్లస్ రైనీ సీజన్లో చేశానని, రైనీ డేలో చేశానని. కాబట్టి నాకు అంతగా రోడ్ అనేది ఏం కనిపించలేదు. ఈ యొక్క హెడ్లైట్ యొక్క విజిబిలిటీ అనేది జస్ట్ 20% ఉందంటే. నేను మోస్ట్లీ నైట్ రైడ్ చేశాను కాబట్టి ట్రావెల్స్ బస్ కానీ ఇలాంటి కార్స్ కానీ ఫాలో అయితే వచ్చేసాను. సో అంత ఇబ్బంది క్రియేట్ చేసింది ఈ హెడ్లైట్. నేను జస్ట్ నైట్ రైడ్ చేయడానికి ఇంకోసారి నేను సాహసం అయితే చేయను, అంత ప్రాబ్లమాటిక్గా ఉండింది. నెక్స్ట్ రైడ్ చేయడం ముందు నేను ఖచ్చితంగా దీనికి ఫాగ్ లైట్స్ అనేవి ఫిక్స్ చేసుకోవాలి. సో అప్పుడే నేను నైట్ రైడ్ చేయగలుగుతాను కాన్ఫిడెంట్గా. లేకంటే ఇది బిగ్గెస్ట్ డీల్ బ్రేకర్. మీరు కూడా ఈ బైక్లో నైట్ రైడ్ చేయాలంటే కంపల్సరీ మీరు ఫాగ్ లైట్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోండి. ఫాగ్ లైట్స్ లేకుండా మీరు నాలాగా ఇబ్బంది పడద్దు. సో నేను ఇంతవరకు ఎందుకు ఫాగ్ లైట్స్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే, నేను ఇన్స్టాల్ చేసుకుంటే కంపెనీ యొక్క వారంటీ ఎక్కడ పోతుందో అని నాకు కొంచెం భయము, అందుకే నేను ఇన్స్టాల్ చేసుకోలేదు. సో నేను కూడా ఒకసారి చెక్ చేస్తాను హోండా దగ్గర ఏమన్నా ఫాగ్ లైట్స్ ఉన్నాయా అని. సో మీకు కూడా అప్డేట్ చేస్తాను. సో ఇవే గైస్ నేను చూసిన ఈ బైక్లో చూసిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. సో నేను చెప్పిన నెగిటివ్స్ మీకు డీల్ బ్రేకర్ కాదు అనుకుంటే ఈ బైక్స్ని మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఈ బైక్లో ఉన్నంత పాజిటివ్స్ నేను ఏ క్లాసిక్ బైక్లోనే చూడలేదు. క్రూజింగ్ స్పీడ్ కానీ, మైలేజ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, కంఫర్ట్ కానీ, దీనిలో ఉన్న ఫీచర్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏది కానీ డీల్ బ్రేకర్ లేదు. నేను చెప్పిన డీల్ బ్రేకర్ ఒకటి నాకు సంబంధించి అయితే ఈ హెడ్లైట్. ఆ హెడ్లైట్ని మీరు ఆఫ్టర్ మార్కెట్ ఫాగ్ లైట్స్తో ఫిక్స్ చేసుకుని దాన్ని కూడా ఆ నెగిటివ్ కూడా మీరు పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. చెప్పిన పాయింట్స్లో నేనేమైనా మిస్ చేసినా, లేకంటే మీరు ఆల్రెడీ ఒక హైవే రైడ్ చేసి నేను చెప్పిన పాయింట్స్లో ఒక పాయింట్ మిస్ అయింది తమ్ముడు అంటే ఆ పాయింట్స్ని కమెంట్ చేయండి, లేకంటే నేను తెలుసుకుంటాను. అట్ ద సేమ్ టైం ఈ బైకు పర్ఫెక్ట్ ఫర్ హైవే రైడర్స్. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సిటీలో ఎంత యూజ్ అయినా యూజ్ కాకపోయినా హైవేకి మాత్రం ఖచ్చితంగా ఈ బైక్ అనేది బాగా యూజ్ అవుతుంది. నేను ఈ బైక్ గురించి నెక్స్ట్ నేను సిటీ రైడ్ కూడా చేస్తాను. సిటీ రైడ్లో ఈ బైక్లో ఉన్న పాజిటివ్స్ ఏమి నెగిటివ్స్ ఏమి ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. నేను వీడియో చేసిన తర్వాత అప్డేట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఈ బైక్ గురించి నేను క్లాసిక్తో కంపేర్ చేస్తూ ఒక వీడియో చేశాను. దీనిలో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా ఒక కవర్ చేస్తూ ఒక వీడియో చేశాను. వాటిని అన్నింటినీ నేను కార్డ్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో చాలామంది ఈ బైక్ కొనడానికి డౌట్ఫుల్గా ఉన్నారు. సో వాటిని కూడా కవర్ చేస్తూ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అని ఒక వీడియో చేశాను. వాటిని కూడా చూడండి, మీకు ఒక అండర్స్టాండ్ అవుతుంది బైక్ యొక్క మిత్స్ ఏమి, ఫ్యాక్ట్స్ ఏమి, రియాలిటీ చెక్ అనేది ఒక వీడియో చేశాను. సో ఎవరైతే ఈ బైక్ని హైవే కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ బైక్ పర్ఫెక్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే నాకు ఈ బైక్లో క్రూజింగ్ స్పీడ్ కానీ బాగుంది. అట్ ద సేమ్ టైం నాకు మైలేజ్ కూడా బాగా వచ్చింది, కంఫర్ట్ లెవెల్స్ బాగున్నాయి. దీని బైక్లో ఉండే ఫీచర్స్ కూడా నాకు బాగా నచ్చినాయి. సో అందుకే నీకు మల్టిపుల్ టైమ్స్ స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నా. సో ఈ బైక్ అనేది హైవేకి పర్ఫెక్టు. మీరు కన్నా సిటీకి అంత పర్ఫెక్ట్ కాదో లేదో అని నేను నెక్స్ట్ వీడియో చేస్తున్నాను. సో దాంతో చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది.
సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే ఈ బైక్ గురించి ఇంకా కమెంట్ చేయండి, నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేస్తాను. అట్ ద సేమ్ టైం మీకు మైలేజ్ టిప్స్ కూడా కావాలంటే చెప్పండి, నేను దానికి కూడా ఒక వీడియో చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.